ఓం నమ శివాయ. కార్తీక మాసం 27వ రోజు పారాయణం. ముందుగా మన గణేశుని స్మరించుకొని కథ చెప్పుకుందాం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. విష్ణుగణాలు చెప్పిన చోళ విష్ణుదాసుల కథానంతరం ధర్మదత్తుడు మరలా వారిని గణాధిపతులారా, జయ విజయులు వైకుంఠమందలి విష్ణుద్వార పాలకులని విని ఉన్నాను. వారెటువంటి పుణ్యం చేయడం వలన విష్ణు స్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి అని అడగడంతో ఆ గణాధిపతులు చెప్పనారంభిస్తారు. తృణబిందుడు కూతురు దేవహూతి. ఆమె యందు కర్దమ ప్రజాపతికి 2 కుమారులు కలిగారు. వారిలో పెద్దవాడు జయుడు, రెండవవాడు విజయుడు. వాళ్ళిద్దరూ కూడా విష్ణుభక్తి పరాయణులే అయ్యారు. అనంతరం అష్టాక్షరీ మంత్రాన్ని జపించడం వలన వాళ్ళు విష్ణు సాక్షాత్కారాన్ని కూడా పొందారు. వేద విధులయ్యారు. యజ్ఞాలు చేయించడంలో ప్రజ్ఞ గలవారుగా ప్రసిద్ధి చెందారు. అందువలన మరుత్తుడనే రాజు వీరిద్దరి వద్దకు వచ్చి తన చేత యజ్ఞం చేయించవలసిందిగా వాంఛించాడు. అన్నదమ్ములిద్దరూ కలిసి వెళ్ళి ఒకరు బ్రహ్మ, మరొకరు యాజకులుగా ఉండి ఆ యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సంతుష్టుడైన మరుత్తు వారి ఇరువురకు అగణితమైన దక్షిణనిస్తాడు. మరుత్తు ఇచ్చిన మహాదక్షిణను పంచుకోవడంలో ఇద్దరు గొడవ పడతారు. ఇద్దరం శిరోసగం పంచుకుందామని జయుడు అంటాడు. అప్పుడు విజయుడు అలా ఎలా కుదురుతుంది, తనకు ఎక్కువ వాటా కావాలని అడుగుతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ పెరిగి క్రోధంతో జయుడు అలిగి నువ్వు మొసలివై పొమ్మని శాపం పెడతాడు. అంతటితో విజయుడు ఊరుకోక అహంకారంతో శపించిన నువ్వు ఏనుగువై పుడతావులే అని ప్రతిశాపం ఇస్తాడు. అప్పుడు పరస్పరం శాపానికి గురైన ఆ జయ విజయులు ఇద్దరూ విష్ణువుని అర్చన చేసి ఆయనను సాక్షాత్కరింప చేసుకొని తమ శాపాలను పూర్వాపరాలను విన్నవించుకొని శాప విముక్తికై ఆ శ్రీహరిని ఆశ్రయిస్తారు. హే భగవాన్, నీకంతటి చేరువ భక్తులమైన మేము మొసలిగాను ఏనుగ్గాను పుట్టడం చాలా ఘోరమైన విషయం. కనుక మా శాపాల నుంచి మమ్ములను మళ్లించు అని మనవి చేసుకుంటారు. అందుకు మందహాసం చేస్తూ కమలనాథుడు, జయ విజయులారా, నా భక్తుల మాటలు పొల్లు పోనీయకపోవడమే నా విధి. వాటిని అసత్యాలుగా చేసే శక్తి నాకు లేదు. పూర్వము ప్రహ్లాదుని మాట కోసం స్తంభం నుంచి ఆవిర్భవించాను. అంబరీషుని మాట ప్రకారము దశావతారాలను ధరించాను. అందువలన మీరు సత్యం తప్పని వారై మీ శాపాలను అనుభవించి అంత్యంలో వైకుంఠాన్ని పొందండి అని ఆదేశించడంతో విష్ణు ఆదేశాన్ని శిరసా వహించి జయ విజయులిద్దరూ గండకీ నది ప్రాంతాన మొసలి, ఏనుగుగా జన్మించి పూర్వజన్మ జ్ఞానం కలవారై విష్ణు చింతనతోనే కాలం గడుపుతారు. అలా ఉండగా ఒకానొక కార్తీక మాసం ప్రవేశించింది. ఆ కార్తీక మాసంలో కార్తీక స్నానం చేయాలనే కోరికతో ఏనుగైన జయుడు గండకీ నదికి వస్తాడు. నీటిలోనికి దిగిందే తడువుగా గండకీ నదిలో మొసలిగా ఉంటున్న విజయుడు ఏనుగును గుర్తించి దాని పాదాన్ని బలంగా నోట పట్టుకుంటాడు. ఏనుగు తన పాదాన్ని మొసలి నుండి విడిపించుకోవడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో ఏనుగు శరీరంతో ఉన్న జయుడు విష్ణువుని ప్రార్థించాడు. తలచినదే తడువుగా ప్రత్యక్షమైన విష్ణువు తన చక్రాయుధాన్ని ప్రయోగించి ఆ కరి మకరాలు, కరి అంటే ఏనుగు, మకరం అంటే మొసలి రెండింటిని ఉదరించి వారికి వైకుంఠ ప్రాప్తిని కలిగించాడు. అప్పటి నుండి ఆ స్థలం హరిక్షేత్రంగా విరాజిల్లసాగింది. విష్ణు ప్రయుక్త చక్రాయుధం ఉరిపిడి వలన ఆ గండకీ నదిలోకి శిలలు చక్రచిహ్నాలతో కూడుకున్నవయ్యాయి. ఓ ధర్మదత్త, నువ్వు అడిగిన విష్ణు ద్వారపాలకులైన జయ విజయులు వారిద్దరే. అందువలన నీవు కూడా దంభమాత్సర్యాలను విడిచి సమదర్శనుడివై సుదర్శనుని ఆయుధంగా ధరించియున్నవాడి చరణసేవలను ఆచరించు. తుల, మకర, మేష సంక్రమణాలతో ప్రాతస్నానాలు చెయ్యు.
నిష్ఠతో తులసీవనం సంరక్షణ చెయ్యు. గోబ్రాహ్మణులను విష్ణు భక్తులను సర్వదా సేవించు. కొర్రధాన్యము, పూలికడుగు నీరు, వంగ మొదలైన వాటిని విసర్జించు. జన్మతః నీవు అనుష్ఠిస్తున్న ఈ కార్తీక విష్ణువ్రతం కంటే దానం, తపం, యజ్ఞతీర్థాలు ఏవి కూడా గొప్పవి కావని గుర్తుంచుకో. ఓ విప్రుడా, దైవప్రీతికరమైన విష్ణువ్రతాచరణం వలన నీవు నీ పుణ్యంలో సగభాగం అందుకోవడం వలన ఈ కలహ కూడా ధన్యులయ్యారు. ప్రస్తుతం మేము ఆమెను వైకుంఠానికి తీసుకొని వెళ్తున్నాము అని విష్ణుగణాలు ధర్మదత్తునితో చెప్పి అతనిని పునఃవ్రతస్థుడిని చేసి కలహ సమేతంగా వైకుంఠానికి బయలుదేరారు. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అతి పురాతనమైన ఈ పూజ్యేతిహాసాన్ని ఏ మానవుడైతే వింటున్నాడో, ఇతరులకు వినిపిస్తున్నాడో వాడు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రుడై విష్ణు సాన్నిధ్యాన్ని, జ్ఞానాన్ని పొందుతున్నాడు. నారదుడు చెప్పిందంతా విని ఆశ్చర్యమయుడైన పృథు చక్రవర్తి, హే దేవర్షి, ఇప్పుడు నువ్వు చెప్పిన హరిక్షేత్రం, గండకీ నదులలాగానే గతంలో కృష్ణ, సరస్వతి నదుల గురించి విన్నాను. ఆ మహామహిమలన్నీ ఆ నదులకు చెందినవా లేక ఆ క్షేత్రాలకు చెందినవా? విశదపరచవే అని కోరగా మరలా నారదుడు చెప్పసాగాడు. నారదుడు అంటున్నాడు, పృథు మహారాజా, శ్రద్ధగా విను. కృష్ణానది సాక్షాత్తు విష్ణు స్వరూపం, సరస్వతీ నది శుద్ధ శివస్వరూపం. వాటి సంగమ మహత్యం వర్ణించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. కృష్ణ, సరస్వతీ నదుల ప్రాదుర్భావము ఒకానొక చాక్షుష మన్వంతరంలో జరిగింది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యపర్వత శిఖరాలపై సవనం అంటే యజ్ఞం చేయాలని సమాయత్తమవుతాడు. శివకేశవులతో సహా సర్వదేవతలు, మునులు కూడా కలిసి ఒకానొక దైవత ముహూర్తంలో బ్రహ్మకు యజ్ఞదీక్షనియ్యడానికి నిర్ణయించి కర్త యొక్క భార్య సరస్వతికి విష్ణుమూర్తి ద్వారా కబురు పంపుతారు. అయినా సరస్వతి సమయానికి అక్కడికి చేరుకోలేదు. దీక్షా ముహూర్తం అతిక్రమించరాదనే నియమం వలన భృగు మహర్షి, హే విష్ణు, సరస్వతి ఎందుకు రాలేదో తెలియదు, ముహూర్తం దాటిపోతోంది, ఇప్పుడేమిటి గతి అని ప్రశ్నించడంతో శ్రీహరి చిరునవ్వు నవ్వుతూ, సరస్వతి రాని పక్షంలో బ్రహ్మకు మరి ఒక భార్య అయిన గాయత్రి దీక్షాపతిగా విధించండి అని సలహా ఇస్తాడు. అలా విష్ణువు ఇచ్చిన సలహాను శివుడు కూడా సమర్థించడంతో భృగువు గాయత్రిని రప్పించి బ్రహ్మ యొక్క దక్షిణ భాగంలో ముందుగా ఆమెను ప్రవేశపెట్టి దీక్షా విధిని ఏర్పరుస్తాడు. ఆ విధంగా ఋషులందరూ కలిసి హరిహరుల సమక్షంలో బ్రహ్మకు దీక్షనీయడం పూర్తి చేయగానే అక్కడకు సరస్వతీదేవి వస్తుంది. తన స్థానంలో దీక్షితురాలై ఉన్న తన సవతిని గాయత్రిని చూసి మత్సరవతి అయి, ఎక్కడైతే పూజార్హత లేనివారు పూజింపబడుతున్నారో మరియు పూజనీయులు పూజింపబడడం లేదో అక్కడ కరువు, భయము, మరణము అనే 3 విపత్తులు కలుగుతాయి. ఈ బ్రహ్మకు దక్షిణ భాగాన నా స్థానంలో ఉపవిష్టురాలైన వివిధ ప్రజలకు కనిపించనటువంటి రహస్య నదీ రూపమున పొందుగాక. ఓ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, మీరందరూ ఈ యజ్ఞవాటికలో ఉండి కూడా నా సింహాసనాన నాకన్నా చిన్నదానిని ఆసీనురాలిని చేశారు. కనుక మీరు కూడా జడీభూత నదీ రూపాలను పొందండి అని శపిస్తుంది. ఆ సరస్వతి క్రుద్ధ వచనాలను వింటూనే చివ్వున లేచిన గాయత్రి దేవతలు వారించుతున్నా సరే వినకుండా, ఈ బ్రహ్మ నీకు ఏ విధంగా భర్తయో అదే విధంగా నాకు కూడా భర్తేనని విస్మరించి అకారణంగా శపించావు, కనుక నువ్వు కూడా నదీ రూపాన్ని పొందు అని ప్రతిశాపం ఇస్తుంది. ఈ లోపల శివకేశవులిద్దరూ సరస్వతి దగ్గరకు వెళ్ళి, మేము నదులమైనట్లయితే లోకాలన్నీ అతలాకుతలమైపోతాయి, కనుక అవివేక భూయిష్టమైన నీ శాపాన్ని మళ్లించుకోమన్నారు. కానీ ఆమె వినలేదు. యజ్ఞాదిలో మీరు విఘ్నేశ్వర పూజ చేయకపోవడం వలననే నా కోపరూపంగా యాగం విఘ్నపడి ఆగమయ్యింది. పలుకుల పడతినైన నా మాట తప్పదు. మీరందరూ నదీ రూపాలను ధరించి మీ అంశలు జడత్వాన్ని వహించవలసిందేనని, సవతులమైన నేను, గాయత్రి కూడా నదులమై
పశ్చిమాభిముఖంగా ప్రవహించబోతున్నామని చెప్పింది. ఆమె మాటలు వింటూనే సకల దేవతాంశలు జడాలుగాను, రూపాలు నదులుగాను పరిణమించాయి. ఆ సమయంలో విష్ణుమూర్తి కృష్ణానదిగాను, మిగిలిన వారు ఇతరేతర నదీ రూపాలుగాను మారిపోయారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నదులై తూర్పుముఖంగాను, వారి వారి భార్యలు నదులై పశ్చిమాభిముఖంగాను ప్రవహించనారంభించారు. గాయత్రి, సరస్వతి నదీ రూపాలు సావిత్రి అనే పుణ్యక్షేత్రంలో సంగమాన్ని పొందుతాయి. ఈ యజ్ఞంలో ప్రతిష్ఠితులైన శివకేశవులు, మహాబలుడు, అతిబలుడు అనే దేవతా స్వరూపాలవుతారు. సర్వపాపహారిణి అయిన ఈ కృష్ణానది ప్రకర్షోత్పత్తిని భక్తితో చదివినా, విన్నా వారి వంశమంతా కూడా నదీ దర్శన స్నాన పుణ్య ఫలవంతమై తరించిపోతుంది. కాబట్టి ఈరోజు మీరు ఈ అధ్యయనాన్ని విని చెప్పుకొని తరించండి. సర్వేజన సుఖినో భవంతు.